అధ్యక్ష 1994 నుంచి 2024 వరకు చూస్తే డిఎస్సి విధానం ద్వారా 2,53,000 మంది ఉపాధ్యాయులు నియమించడం జరిగింది. ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దీంట్లో 1,80,272 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తడం జరిగింది. అంటే 71% పోస్టులు ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భర్తీ చేస్తడం జరిగింది అధ్యక్ష. అంటే విద్య పట్ల మన ప్రభుత్వంకు ఉన్న ఫోకస్ ఇది ఒక ఉదాహరణ మాత్రం. అధ్యక్ష, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం డిఎస్సి మేము పెడతాం జరిగింది. దాంట్లో భాగంగా మేము కూడా చాలా పారదర్శకంగా ఒక టెట్ కూడా నిర్వహించడం జరిగింది. టెట్ నుంచి నోటిఫికేషన్ వెళ్ళే లోపల ప్రభుత్వం 1 మ్యాన్ కమిషన్ వేసి రిపోర్ట్ రిజర్వేషన్ మ్యాన్ రిపోర్ట్ నివేదిక ఇవ్వాలని కోరటం జరిగింది. దానివల్ల ఈ ప్రక్రియ వాస్తవంగా కొంచెం డిలే అవుతాం జరిగింది, అటు ఎలాంటి సందేహం లేదు. కానీ మేము ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఎట్టి పరిస్థితుల్లో మార్చిలో ఈ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ 16,347 పోస్టులు భర్తీ చేశాక మార్చిలో మేము నోటిఫికేషన్ ఇస్తున్నాం. అది మొదటి. రెండోది అధ్యక్ష, ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఒక కౌంటర్ వెళ్ళి లేదు ఇది కరెక్ట్ లేదు అది కరెక్ట్ లేదు జనరల్గా చెప్తాం జరుగుతుంది. ఈసారి అట్ట కాకుండా నేను అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశాం. 1994 నుంచి ఏమేమి కేసులు పడినాయి డిఎస్సి పైన కేసులను తీసుకోండి. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్స్ పైన సబర్వాల్ జడ్జ్మెంట్స్ ఉన్న ఎన్ని స్టడీ చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. అంటే ఇట్ షుడ్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ లీగల్ స్క్రూటినీ. సింపుల్ వర్డ్స్లో నేను అధికారులు చెప్పాను అధ్యక్ష. సో మేమందరం బలంగా నమ్మేది ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ నోటిఫికేషన్. ఇట్ విల్ ఆల్సో స్టాండ్ లీగల్ స్క్రూటినీ. సో దట్ ఎందుకంటే ఇది చాలా కీలకమైనది. అప్పుడే 16,347 మంది ఉపాధ్యాయులు మనకు వస్తారు. అది కూడా ఈ సంవత్సరంలోనే తీసుకురావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు అనేక సంస్కరణలు మేము తీసుకొస్తాం జరిగింది. దీంట్లో ఫస్ట్ నేను చెప్పాల్సిన జియో 117 ఆల్టర్నేటివ్ మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందల సంఘాలతో కూర్చున్నాం, చాలా చర్చించాం. నేనే ఒకరోజు దాదాపు 5.5 గంటలు సంఘాలతో కూర్చున్నాను అధ్యక్ష. నాన్ స్టాప్ సెషన్ పెట్టుకున్నాం, డిస్కస్ చేసాం. ఐదర్ నేనన్నా వాళ్ళని కన్విన్స్ చేసా, వాళ్ళన్నా నన్ను కన్విన్స్ చేశారు అధ్యక్ష. ఎందుకంటే మన ప్రభుత్వం పరదాలు కట్టుకున్నాం 144 సెక్షన్ పెట్టుకుని తిరిగే ప్రభుత్వం కాదు. ప్రజలకు జవాబుదారితనం ఉండాలి, ప్రజలకు మనం సమాధానం చెప్పాలి. ప్రజల దగ్గరున్న ఆలోచనతో సంఘాలు కూడా పిలిచా. దాంట్లో వైకాపా సంఘం ఉంది అధ్యక్ష. దో ఇల్లీగల్లీ రికగ్నైజ్ సంఘం అయినా యాజ్ ఆఫ్ దట్ డేట్ వాళ్ళు రికగ్నైజ్ కనుక వాళ్ళు కూడా వచ్చారు. లోపల ఏం మాట్లాడలేకపోయారు. నాతో మళ్ళీ ఫోటో కూడా దిగెళ్ళారు అధ్యక్ష. బయటికి వెళ్ళి వేరే విషయాలు మాట్లాడారు కానీ లోపల ఏం మాట్లాడలేదు. ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్. లోపల ఒక్క విషయం మాట్లాడలేకపోయారు. అన్ని వివరాలు అన్నీ బాగున్నాయి అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళే పరిస్థితి. సో జియో 117కి ఆల్టర్నేటివ్, ఎందుకంటే మనందరం కూటమి సభ్యులందరం కూడా మనం హామీ ఇచ్చాం జియో 117 రద్దు చేస్తాం. ఒకే అయితే ఆల్టర్నేటివ్ రావాలి, పకడ్బందీ ఆల్టర్నేటివ్ రావాలి. ఏదో హడావుడిగా చేస్తే మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కోకూడదు అనే ఆలోచనతో మీ అందరితో చర్చించిన తర్వాత ఆ ప్రక్రియ, ఎందుకంటే సెషన్ అయిన తర్వాత మీరు అందరు తిరిగి వెళ్తారు, అది ఫైనలైజ్ చేస్తే జియో 117కి ఆల్టర్నేటివ్ వస్తుంది. అది ఫస్ట్. రెండోది అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొదటిసారి టీచర్ సీనియారిటీ లిస్ట్ మేము ఫిక్స్ చేయబోతున్నాం అధ్యక్ష. జనరల్గా సీనియారిటీ లిస్టులో ఎంత గందరగోళం అవుతాయో అందరు తెలుసు అధ్యక్ష. ఈసారి సీనియారిటీ లిస్ట్ మేము పబ్లిక్లీ డిక్లేరింగ్. ఉపాధ్యాయులు డైరెక్ట్గా వాళ్ళ సీనియారిటీ లిస్ట్ చూసుకోవచ్చు. సీనియారిటీ లిస్ట్లో తప్పులు ఏమైనా ఉంటే ఇమీడియట్గా డిఓ గారి దగ్గరికి వెళ్ళి కరెక్ట్ చేయించుకోవచ్చు. ఇది ఎందుకు చేస్తున్నాం, ఇక్కడ నుంచి క్యాబినెట్, ఈరోజు క్యాబినెట్ కాదు వచ్చే క్యాబినెట్కి టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నాం అధ్యక్ష. అంటే టీచర్ ట్రాన్స్ఫర్స్ కూడా పాయింట్ సిస్టమ్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉపాధ్యాయులకు అర్థమయ్యే విధంగా వాళ్ళు అసలు సీనియారిటీలు ఎక్కడున్నారు, రాబోయే సంవత్సరాలు నేను ఎక్కడికి వెళ్ళొచ్చని మాకు చాలా క్లారిటీ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే అధ్యక్ష, ఉపాధ్యాయులు కూడా మొత్తం విద్యా వ్యవస్థలో కీలకమైన పాత్ర వహిస్తారు. లేనిపోని యాప్లు, లేనిపోని ప్రెషరు, లేనిపోని పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వల్ల వాళ్ళు సరైన పాఠాలు పిల్లలకి చెప్పలేకపోతున్నారని బలంగా కూటమి ప్రభుత్వం నమ్ముతుంది. అందుకే ఈ టీచర్ సీనియారిటీ లిస్ట్ కానీ టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ కానీ ఇవన్నీ తీసుకొస్తాం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గత ప్రభుత్వం పెద్ద మాటలు చెప్పారు అధ్యక్ష. ఒకరోజేమో అంటే మాజీ ముఖ్యమంత్రి గారికి ఆత్మలతో మాట్లాడటం చాలా ఇష్టం సార్.
ఒకరోజు ఒక ఆత్మతో మాడతారు, పొద్దునొచ్చి ఐబీ అంటారు అధ్యక్ష. మళ్ళీ దాని తర్వాత ఒకరోజు టోఫల్ అంటారు, ఒకరోజు సిబిఎస్ఈ అంటారు. 3 లెటర్స్ డిస్కస్. మొదటిది ఐబీ స్కూల్ పెట్టారా లేదు, కానీ ఐబీ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తెప్పించేదానికి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. 5 కోట్ల రూపాయలు ఒక రిపోర్ట్ కోసం. అది అలానే టోఫల్ ఏమైనా అమలు చేశారా? చేయలేదు. ఇంకా సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధ్యక్ష. ఇది సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్. నేను సిబిఎస్ఈ స్టూడెంట్ని అధ్యక్ష. 10th క్లాస్ పరీక్షలు అంటే మాకు యూనిట్ టెస్టుల నుంచి సెమీఫైనల్స్, ప్రీ ఫైనల్స్, మాక్ ఫైనల్స్, దెన్ ఫైనల్కి వెళ్తాం అధ్యక్ష. ఇది ఏదీ జరగకుండా, ఉపాధ్యాయుల్ని ప్రిపేర్ చేయకుండా సింపుల్గా సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేసారు అధ్యక్ష. ఓకే, 10th క్లాస్లో చేశారు సరే, 9th క్లాస్లో ఆ మోడల్ తీసుకొచ్చారా? ఎందుకంటే మన ఫార్మేట్కి ఆ ఫార్మేట్కి తాడు తీసుకురాలి. నేను భయపడి ఇమీడియట్గా మాక్ ఎగ్జామ్ పెట్టమని చెప్పాను. పెడితే 90% మంది పిల్లలు ఏదో ఒక ఎగ్జామ్లో ఏదో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు. నేను ఎక్కడ భయపడానంటే ప్రత్యేకంగా మహిళలు ఫెయిల్ అవుతే, ఆడబిడ్డలు ఫెయిల్ అవుతే ఇంట్లో పెళ్లి చేస్తారని భయపడతాను. సోషల్ ఇష్యూస్ వస్తాయి ఊర్లో. అందుకే నేనేం చెప్పంటే అధికారులకి, సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ పోస్ట్పోన్ బై 3 years. ఉపాధ్యాయుల్ని రెడీ చేద్దాం, పిల్లల్ని ప్రిపేర్ చేద్దాం, తల్లిదండ్రులు కూడా ఈ ఎగ్జామ్ వల్ల ఏమేమి జరగకపోతే వాళ్ళకి ఇంటిమేట్ చేసి రాబోయే 3 సంవత్సరాల్లో ఈ మోడల్కి స్విచ్ అవుదాం అని నేను చెప్తాను జరిగింది అధ్యక్ష. ఇంకా అధ్యక్ష, స్కూల్ ఇన్ఫ్రా గురించి కూడా గౌరవ సభ్యులు అడిగారు. జియో 117కి ఆల్టర్నేటివ్ రెడీ అయిన తర్వాత మనకు ఫస్ట్ ఐడియా వస్తుంది అధ్యక్ష. మేము బలంగా నమ్మేది 1 class 1 teacher మోడల్. నేను విద్యాశాఖ మంత్రిగా నాకు బాధ్యతలు ఇస్తున్నారని టీవీ స్క్రోలింగ్ వచ్చినప్పుడు నాకు గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి నారాయణ గారు నాకు ఫోన్ చేసి, లోకేష్, నేను మున్సిపల్ స్కూల్స్ నా కింద ఉండేది గతంలో, అప్పుడు నేను 1 class 1 teacher పెట్టా, దానివల్ల అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి. నువ్వు ఏ సంస్కరణ తీసుకొచ్చినా రాపోయినా పర్లేదు, ఇదొక్కటి చేయి, విద్యా వ్యవస్థ చాలా మార్పు వస్తుందని నాకు చెప్పిన వ్యక్తి నారాయణ సార్. గౌరవ అంటే ఎందుకు చెప్తానంటే ప్రజలు కూడా ఒకటి గమనించాలి అధ్యక్ష. మనందరూ తెలుసు చాలా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ నుంచి నారాయణ సార్ వస్తారు, కానీ ప్రభుత్వ విద్య బలోపేతం చేయాలి, స్కూల్ కానివ్వండి, ఇంటర్ కానీ మీరు బలోపేతం చేయాలని బలంగా చెప్పిన వ్యక్తి నారాయణ గారు. అందుకే మేము నమ్మేది ప్రతి పంచాయతీకి మోడల్ ప్రైమరీ స్కూల్ అంటే 1 class 1 teacher ఉండాలి, ల్యాబ్స్ రావాలి, కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మీరు చూస్తే 1 class 1 teacher అనేది కేవలం 1400 పాఠశాలలోనే. ఈ సంస్కరణ ద్వారా కనీసం 10,000 పాఠశాలలకి 1 class 1 teacher తీసుకెళ్ళిన లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. లాస్ట్ ఇంకా 2-3 పాయింట్స్ అధ్యక్ష. కరికులం చేంజెస్కి వచ్చేగల ప్రధానంగా నేను నమ్మేది మహిళల పట్ల గౌరవం పెరగాలంటే అది విద్యా శాఖ చాలా కీలకమైన పాత్ర వహించాలి అధ్యక్ష. సింపుల్గా చెప్పింది, 1st, 2nd class టెక్స్ట్ బుక్స్లో ఇంటి పనుల ఫోటోలు ఉంటాయి అధ్యక్ష. కానీ చిన్న విషయాలు కానీ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. ఆ ఫోటోలో నేను అడిగింది అధికారులకి, దాంట్లో ఎంతమంది మగవాళ్ళు చేసేది ఉంది, ఎంతమంది ఆడవాళ్ళు చేసేది ఉందని అడిగాను అధ్యక్ష. 100కి 100% ఆడవాళ్ళు చేసిన ఫోటోలు ఉన్నాయి. ఎందుకు ఉండాలో నేను ప్రశ్నించాను అధ్యక్ష. ఎందుకంటే నాకు బ్రహ్మనికి చిన్న వయసులో పెళ్ళయింది, మేము ఎమరగాకి వెళ్ళాం, ఇంటి పనులు ఇద్దరు కలిసికట్టుగా చేసాం.